తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మువ్వా విజయబాబు బాధ్యతలను స్వీకరించారు. ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం లంకపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మువ్వా విజయబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లోని సంస్థ కార్యాలయంలో మంత్రి పొంగులేటి హాజరై శ్రీనివాసరెడ్డి విజయబాబును ప్రత్యేకంగా అభినందించారు. టీజీసీఐ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన విజయబాబుకు నాయకులు, కుటుంబ సభ్యులు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నాకు బాధ్యతలు అప్పగించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పట్టి విక్రమార్క గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మా అందరి అభిమాన నాయకుడు ఆయన ఆశీస్సులతో ఈరోజు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రులుగా నేను బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ బాధ్యతని తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనర్ ఇరిగేషన్ మీద దృష్టి పెట్టి ప్రతి రైతుకు నీళ్లందే విధంగా చూసి రాబోయే రోజుల్లో రైతాంగాన్ని ఆర్థికాభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. విజయబాబు గారికి తెలంగాణ నీటిపారుదల శాఖ చైర్మన్ గా, ఐడిసి చైర్మన్ గా నియమిస్తే ఇంతకు ముందే వారు ఛార్జ్ తీసుకున్నారు. మనస్ఫూర్తిగా నీటిపారుదల శాఖ మంత్రి గారి తరపున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరపున ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన విజయబాబు గారికి అభినందనలు. రాబోయే రోజుల్లో ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం సోదరుడు విజయబాబు గారికి బాధ్యతలు అప్పచెప్పారో, ఈ నీటిపారుదల శాఖ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టానికి ఒక మంచి పేరు తప్పకుండా తీసుకొచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వారికి ప్రభుత్వ పక్షాన అన్ని సహాయ సహకారాలు ఉంటాయని మనస్ఫూర్తిగా తెలుపుతూ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్